జనగామ జిల్లాలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ తీసి సభ నిర్వహించారు। ఈ సభలో జిల్లా కన్వీనర్ పుల్లంగుల రాజు మాట్లాడుతూ జనగామ జిల్లా ఆవిర్భవించి సంవత్సరాలు గడుస్తున్న మున్సిపల్ అభివృద్ధి శూన్యంగా ఉందని, చిన్న చిన్న వర్షాలకి కాలనీలో చెరువులుగా తలపిస్తున్నాయని అన్నారు। జనగామ జిల్లాలో అనుమతి లేకుండా విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు। యువత మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారని, ప్రతి గ్రామాన డ్రగ్స్ వ్యాపించిందని, ప్రభుత్వం సరైన విధానంగా కట్టడి చేయలేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారు। అంతేకాకుండా మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ జిల్లాకు పరిమితమైన డ్రగ్స్ గంజాయి ఈ రోజు మనం మారుమూల గ్రామాల్లో చూస్తున్నావా? మారుమూల గ్రామాల్లో కూడా యువకులు గంజాయి బాగా పడుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు। విద్యార్థులకు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంటికి ఉద్యోగం వచ్చిందా? వచ్చారు కదా? మా ఇంటికి ఉద్యోగం వచ్చా చెప్పండి, రైతుల గ్రామం జరిగిందా? విద్యార్థులు త్యాగపందం చేస్తే కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర పాలన ఏర్పడినాక కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి। తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ గా తెలంగాణ రాష్ట్రం నీళ్లు స్వరాష్ట్రం ఏర్పడినాక కూడా ఈరోజు నీళ్ల పేరుతో నిధులను మింగి సొంత ఇంట్లోనే 4 కోట్లు ఉంచుకొని ఇదే బంగారు తెలంగాణ చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది। కొట్లాడి ఏ